నేను రాఘవ్ ఇద్దరం ఫోన్ షాప్కి ఒక అరగంటలో వచ్చేస్తాం, సరేనా? ఓకే. అరే మీ నుదుటి మీద ఏముంది? ఏమంటుంది? ఏం లేదు. చూపించండి, చూపించండి. రాఘవ్ చూపించండి. రాఘవ్ రాఘవ్ చూపించండి. మీరు బొట్టు పెట్టుకున్నారా? అరే వావ్! ఈ రోజు సంతోషంతో భగవంతుడు మొత్తం స్వర్గలోకానికి సెలవిచ్చేస్తారేమో. పొగరుబోతు మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ పొద్దున్నే శుచిగా స్నానం చేసి పూజ గదికి వెళ్లారు. దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి న్యూస్ మా న్యూస్ ఛానల్లోనే బ్రేకింగ్ న్యూస్ అయిపోవాలి. వినండి వినండి ప్రేక్షకులారా, ఈ రోజు ఊరిలో ఎవరు గుడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రోజు దేవుడు సెలవు తీసుకున్నాడు. ఈ రోజు భగవంతుడు రాఘవ్ హృదయ పరివర్తన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది వదులు. నీకు ఇలాంటి డ్రామాలు చేయాలని ఉంటే నేను ఇప్పుడే తుడిచేస్తాను. రాఘవ్ నేను ఊరికే జోక్ చేసి ఉండొచ్చు, కానీ నేను లోపల చాలా సంతోషిస్తున్నాను. మీరు భగవంతుని నమ్మటం మొదలు పెట్టినందుకు. అది నేను భగవంతుని ఏదైతే కోరుకున్నానో అది నెరవేరాలని. నిజం చెప్పాలంటే మీరు తోడుగా లేకపోయి ఉంటే నేను నిజానికి కింద చేరువయ్యేదాన్ని కాదేమో. దీని వెనకే నేను ఎన్నో ఏళ్లుగా పరిగెడుతున్నాను. రాఘవా, చూడు, ఆఫీస్ నుంచి నీకు మాటికి ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడినా? అలాగే. నేను ఈ రోజు కూడా ఆఫీస్కి రాను. నా ప్రెజెంటేషన్ నాకు మెయిల్ చేసేయండి. సరే. రాఘవా, చెప్పండి అత్తయ్య. ఏంటి అలా మాట్లాడావు? ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళకపోవడం అది కరెక్ట్ కాదు కదా నాన్న. ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ పేపర్స్ చూడటం, వాటి మీద సైన్ చేసే పనులు నీవే కదా. అత్తయ్య చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ ఈ రోజు నేను రేఖతో కలిసి రికార్డింగ్ వినడానికి వెళ్ళాలి. రికార్డింగా? ఏం రికార్డింగ్? రాఘవ్, పిన్ని గారు చెప్పేది నిజమే. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. కానీ ప్లీజ్. రేఖ, నాకు నీతో పాటు వచ్చి రికార్డింగ్ వినాలని ఉంది. కానీ మీ ఆఫీస్ పనులు కూడా ముఖ్యమే కదా. అయినా మీరు ఎన్ని రోజుల తర్వాత వెళ్తున్నారు కాబట్టి చాలా పెండింగ్ వర్క్ కూడా ఉండుంటుంది. సరే, నీ పని అవ్వగానే నాకు కాల్ చేయి. నేను వెళ్తాను. వెళ్ళరామ్మా. రాఘవా, నేను ఇలా అడుగుతున్నాను అనుకోకు. మీ ఇద్దరి మధ్య విషయం ఇది. కానీ నేను ఇంటి పెద్దదాన్ని కదా, చెవిలో పడిన విషయాన్ని వదిలేలేను. అసలు ఏం జరిగింది? అంతా ఓకేనా? మీరిద్దరు ఏ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు? అత్తయ్య, అది రేఖ వాళ్ళ నాన్నగారు. ఒక్క నిమిషం అత్తయ్య, ఆఫీస్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, నేను మీకు తర్వాత చెప్తాను. అరే, నేను చెప్పేది విను. ఏమంత సీక్రెట్ మిషన్ ఈ రేఖకి? ఇద్దరు దాని మీదే పనిచేయడానికి? హౌసింగ్ ప్రాపర్టీ అయితే రాఘబ్రో ఆల్రెడీ తన పేరు మీద రాసుకున్నారు కదా. మిగిలిన ఆస్తి కూడా తన పేరు మీద రాసేశారా? మిస్ మెడోనా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నీకైతే ఒక్క పైసా కూడా దక్కదు కదా. అందుకే యాపిల్ తిను, నా బుర్ర కాదు. ఏంటా రికార్డింగ్? థ్యాంక్ యూ. అరే, మీ ఇల్లు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. అరే, ఆశీర్వాదం. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నావు? ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఎవరు? నా పేరు బబ్లీ కుమారి. పనేంటో మాకు తెలుసులే, మీ పేరు బబ్లీ కుమారి. నీ పని మత్తెక్కించడం. కానీ ఇక్కడేం చేస్తున్నావు? ఇల్లు చూడగానే నేను ఇంపార్టెంట్ విషయమే మర్చిపోయాను. నేను బబ్లీ ఉన్సిని కలవటానికి వచ్చాను. ఉన్నతి ఉన్నతి బెస్తీని. బెస్టీనా? బెస్తీనా? అదే ఉంటారు కదా ప్రాణమిత్రులు. బెస్టీనా? అదే బెస్తీ. ఉన్స్ ఎక్కడ కనిపించట్లేదు, తను ఎక్కడుంది? తనని పిలవండి, నేను తనని కలవటానికి వచ్చాను. ఉన్నతి, ఉన్నతి, నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు. ధ్రువ్, వస్తున్నాను. ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏముంది? ఎవరు కలవడానికి వచ్చారు? నీ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండా? ఓ గాడ్, ఈ బబ్లీ కుమారి ఇక్కడికి ఎలా వచ్చేసింది?
మీకు తెలుసా, రాత్రి నా కలలో భగవంతుడు కనిపించాడు. ఆయనే చెప్పారు, మీరు ఎప్పుడైనా సరే కష్టాలు వర్షం కురిస్తే వెంటనే ఉన్నతనే గొడుగు దగ్గరికి వెళ్ళిపోని. తను నిన్ను తడవకుండా కాపాడుతుందన్నారు. బుబ్లీ, కానీ గొడుగు విప్పడానికి టైం అయినా ఇవ్వాలి కదా. మరి అన్ని కష్టాలు ఏ వచ్చి పడ్డాయని నువ్వు చెప్ప పెట్టుకుని ఊడిపడ్డావు. ఊడి పడాల్సి వచ్చింది. నా ఇంటి యజమాని తను నన్ను మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గంటేశాడు. ఒకటే అన్నాడు, అద్దైనా కట్టు, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పో అన్నాడు. లేదంటే నా పిల్లలకి ఆయావి అయిపో అన్నాడు. ఏడవకూడదు, అలా ఏడవకూడదు. ఇంటి యజమాని ఇంట్లోంచి గెంటేశాడంట. ఆపండి, ఆపు. వాళ్ళకి ఆయా అయిపోవాల్సిందిగా. కానీ అతని పిల్లలు ఇద్దరు కాదు, 6. హా? పిల్లలా? ఇది మేలిమి బంగారమేనా? ఇది మరి ఇవి కూడానా? లేకపోతే ఇంకేంటి, నేను గిల్టీ పెట్టుకుంటానే ఏంటి? బాగా బరువుగా ఉన్నట్టున్నా. నేను చూడొచ్చా? అరే, ఏం చేస్తున్నావు? బబ్లీ, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ బాధాకరమైన కథ నాకు కూడా తెలియాలి కదా. తర్వాత ఏదైనా సొల్యూషన్ వెతుకుదాం, సరేనా? లోపలికి పద. బంగారం, బాబోయ్, ఇల్లు, టీవీ, సోఫా. పద. సరిపోయింది, ఇంకొక ఉన్నతిని భరించండి. అన్న ఇంకెంత టైం పడుతుంది? ఇంకొంచెం సేపే. విరాజ్, చూస్తున్నారు కదా, అదేమంత ఈజీ కాదు కదా. పని అయిపోతే ఆయనే మనకి చెప్తారు కదా. ఒక్క నిమిషం, నాకు తెలుసు ఇది తుఫాన్కి ముందు వచ్చే ప్రశాంతతే. లేదంటే రిపోర్టర్ రేఖ చౌదరి ఇలా ప్రశాంతంగా నిలబడటం ఇది సాధ్యమే కాదు. శాంతంగా ఉన్నానంటే నాతో ఒకరున్నారు, నా దిగులు పంచుకోవడానికి. అండ్ ఎవరో ఒకరు రాఘవైతే కాదు కదా. విరాజ్, నువ్వు. ఇదిగోండి, రికార్డింగ్ సరి అయిపోయింది. మీరు జస్ట్ ఈ బటన్ నొక్కండి చాలు. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకో.